మనకు తెలిసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలామంది ఉంటారు కదా. కానీ వీళ్ళందర్లోకెల్లా ఎక్కువ పవర్స్ ఉండి కూడా మనలో చాలామందికి పెద్దగా తెలియని ఒక ఆఫీసరున్నారు. ఆయనే తహసీల్దార్. అసలు ఈ పదవి వెనుకున్న పవర్స్ ఏంటో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. పదండి, ఈరోజు ఆ విషయాలేంటో చూసేద్దాం. ఇప్పుడు ఓ చిన్న క్వశ్చన్. ఒక ల్యాండ్ గొడవ, ఒక పెద్ద వరద, ఇంకా ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి. ఈ మూడింటికి కామన్ పాయింట్ ఏంటి? వినడానికి సంబంధం లేనట్టున్నాయి గదూ. ఒకటేమో భూమి గొడవ, ఇంకోటి ప్రకృతికి సంబంధించింది, మరొకటి పర్సనల్ సర్టిఫికెట్. కానీ వీటన్నింటికీ సొల్యూషన్ ఒకే ఒక్క ఆఫీసర్ దగ్గరుంటుంది. ఎస్, ఆ ఆఫీసరే తహసీల్దార్. అంటే ఈయన్ని మనం కేవలం ఒక గవర్నమెంట్ ఆఫీసర్లా చూడటం కంటే మన లోకల్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒక వన్ స్టాప్ షాప్ లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. అసలు ఒకే ఒక ఆఫీసర్కి ఇన్ని రకాల పవర్స్ ఎలా వచ్చాయి? ఈ విషయం అర్థం కావాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేసి హిస్టరీలోకి వెళ్ళాలి. ఎందుకంటే అసలు కథంతా తహసీల్దార్ అనే ఆ పేరులోనే దాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, తహసీల్దార్ అనే మాట మన తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ కూడా కాదు. నమ్మర్గాని ఇది మొఘలుల కాలం నాటి పర్షియన్ పదం. తహషీల్ అంటే కలెక్ట్ చేయడం, దార్ అంటే ఆ పని చేసేవాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో ఈయనగాని పని ఓన్లీ ట్యాక్స్ కలెక్ట్ చేయడం, అంతే. కానీ జస్ట్ ట్యాక్సులు కలెక్ట్ చేసే ఈ పోస్ట్ బ్రిటిష్ వాళ్ళొచ్చాక కంప్లీట్గా మారిపోయింది. లార్డ్ కార్న్వాలిస్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ తీసుకొచ్చారు. లార్డ్ మెకాలే ఏకంగా చట్టాలు రాసి ఈ పోస్ట్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ యాడ్ చేసేశారు. ఆ తర్వాత 1985లో తాలూకాలు పోయి మండలాలు వచ్చినా సరే తహసీల్దార్ గారి ఇంపార్టెన్స్ మాత్రం తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే వచ్చింది. సరే, ఇంతకీ ఇన్ని పవర్స్కి అసలు సీక్రెట్ ఏంటి? అది అర్థం కావాలంటే తహసీల్దార్ గారి డ్యూయల్ రోల్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా సింపుల్గా చెప్పాలంటే తహసీల్దార్కి రెండు పవర్ఫుల్ టోపీలుంటాయన్నమాట. ఒక టోపీ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్, అంటే ల్యాండ్ రికార్డ్స్ చూసుకోవడం, మనకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వడం లాంటివి చేస్తారు. కానీ రెండో టోపీ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అంటే ఒక చిన్న సైజ్ జడ్జ్ అన్నమాట. శాంతి భద్రతలు కాపాడగలరు, చిన్న చిన్న కేసుల్లో జడ్జ్మెంట్ కూడా ఇవ్వగలరు. చూసారా, ఈ రెండు రోల్స్ వల్లే వాళ్ళకన్ని అధికారాలొచ్చాయి. ఇప్పుడు రెడీగా ఉండండి. తహసీల్దార్ గారి డైలీ డ్యూటీస్ లిస్ట్ ఎంత పెద్దగా ఉంటుందో చూద్దాం. ఈ లిస్ట్ చూస్తే మాత్రం అవాక్కవడం గ్యారంటీ. 52 జస్ట్ ఇదొక నంబర్ కాదు, ఒక తహసీల్దార్ ఆఫీషియల్గా చేయాల్సిన పనుల సంఖ్య. ఆలోచించండి, ఒకే ఒక ఆఫీసర్కి 52 రకాల బాధ్యతలు. అందుకే కదా తహసీల్దార్ గారు ఎప్పుడు చూసినా అంత బిజీగా ఉంటారు. ఈ 52 పనుల్లో మేజర్ పార్ట్ అంతా భూమికి సంబంధించినవే. గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా కాకుండా కాపాడటం దగ్గర్నుంచి ఇల్లీగల్ మైనింగ్ను ఆపటం వరకు ఒక మండలంలో భూమికి సంబంధించిన ఏ చిన్న విషయం జరిగినా దానికి కేర్టేకర్ ఆయనే. లోకల్ లెవెల్లో భూమి విషయంలో తహసీల్దార్ను మించిన అధికారి ఇంకొకరుండరు. సరే, భూమి సంగతి పక్కనబెడితే మన లైఫ్లో కూడా తహసీల్దార్ గారి రోల్ చాలా ఉంటుంది. ఆలోచించండి, మనం పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి, వాళ్ల ఆఫీస్కే వెళ్ళాలి. చదువుకోవటానికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలి, మళ్లీ వాళ్ల దగ్గరికే. ముసలతనంలో పెన్షన్లు రావాలి, వాటిని చూసేది కూడా వాళ్లే. అంటే మన లైఫ్ జర్నీలో గవర్నమెంట్తో మనకు ఉండే ప్రతి ఇంపార్టెంట్ లింక్ ఈ ఆఫీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇవి మాత్రమే కాదు, మనకు పెద్దగా కనిపించని బ్యాక్గ్రౌండ్ పనులు కూడా చాలా ఉంటాయి. లోకల్ ఎలక్షన్స్ జరిపించడం, గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేయడం, మంత్రులుగాని కలెక్టర్లుగాని వస్తే ప్రోటోకాల్ అంతా చూసుకోవడం, ఇలా లోకల్ గవర్నమెంట్ స్మూత్గా రన్ అవ్వడానికి అవసరమైనవన్నీ వీళ్లే చూసుకుంటారు. సరే, ఇప్పటివరకు చూసినవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే డ్యూటీ మరో ఎత్తు. ఇది చాలా కీలకమైంది, అంతే ప్రెషర్తో కూడుకున్నది. అదే డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే విపత్తుల నిర్వహణ. ఈ ఒక్క మాట వినండి, ఇది చాలా పవర్ఫుల్. ఒక విపత్తు వచ్చినప్పుడు జనం మొదట చూసేది కలెక్టర్ని కాదు, తహసీల్దార్ని. ఎందుకంటే వరద వచ్చినా, కరువు వచ్చినా, ప్రజలకి ఏదైనా ఆపద వస్తే వాళ్ల కళ్ల ముందు ఆ స్పాట్లో నిలబడే ఫస్ట్ ఆఫీసర్ తహసీల్దార్. ఒక డిజాస్టర్ జరిగిందంటే చాలు, తహసీల్దార్ ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్, ఇమ్మీడియట్గా ఆ స్పాట్కి వెళ్ళిపోతారు. సెకండ్,
ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తారు. థర్డ్, బాధితులకు వెంటనే కావాల్సిన తిండి, షెల్టర్ లాంటివి అరేంజ్ చేస్తారు. ఫైనల్గా, గవర్నమెంట్ నుంచి పెద్ద మొత్తంలో సాయం అందడం కోసం పై అధికారులకు రిపోర్ట్ పంపిస్తారు. అంతా వాళ్లమీదే నడుస్తుంది. ఓకే, ఇన్ని విషయాలు చెప్పుకున్నా, బానే ఉంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనలాంటి కామన్ పీపుల్కి ఎందుకు, సో వాట్ అనిపించొచ్చు. దీనివల్ల మనకేంటి లాభం? నాలెడ్జే పవర్ అంటారు కదా, ఈ సమాచారం మనకు ఆ పవర్నే ఇస్తుంది. ఎలాగంటే, రేపు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కరెక్ట్గా ఎక్కడికి వెళ్లాలో మనకు క్లారిటీ ఉంటుంది. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ను ఎవరైనా కబ్జా చేస్తుంటే ఎవరికి చెప్పాలి? పెన్షన్ సరిగ్గా రాకపోతే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలకు మన దగ్గరెప్పుడు సమాధానముంది. చూశారుగా, ఎక్కడో మొగళ్ల కాలంలో ఒక సింపుల్ ట్యాక్స్ కలెక్టర్గా మొదలైన జర్నీ ఇవాళ భూమికి రక్షకుడిగా, జనానికి సేవకుడిగా, విపత్తులో ఫస్ట్ రెస్పాండర్గా, చివరికి ఒక జడ్జ్గా ఇలా ఎన్ని రూపాలుగా మారిందో. సో వాళ్లకున్న ఈ 52 రకాల పవర్స్లో మిమ్మల్ని అరే అవునా అని ఎక్కువ ఆశ్చర్యపరిచిన పవరేది? ఒక్కసారి ఆలోచించండి.